హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఈ ప్రాంతాల్లో రీపోలింగ్ ఈసీ సంచలన నిర్ణయం. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేది, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో రీపోలింగ్పై ఈసీ కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. అదేంటంటే, ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది నిన్న. నిన్న ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ అనేది సాయంత్రం 6 గంటలకు అయితే అధికారికంగా ముగిసిన అయితే అప్పటికే క్యూలో నిల్చున్న వారికి మాత్రం ప్రత్యేకంగా స్లిప్పులు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతినిచ్చారండి. ఇలా పలు నియోజకవర్గాల్లో ఓటర్లు అయితే బార్లు తీరి ఉండేవారు. కాబట్టి వీరందరికీ కూడా పూర్తి అయ్యేసరికి పోలింగ్ అనేది 10 గంటలు, రాత్రి 10 గంటలకు దాటుందని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే మరోవైపు ఎన్నికల పోలింగ్లో పలు చోట్ల అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయండి. విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని పలు జిల్లాల్లోనూ హింస ప్రజ్వలింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాత్రం ఆయా సీట్లలో రీపోలింగ్ నిర్వహించడం లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారండి. దీనికి గల కారణాలు కూడా ఆయన వివరించారు. ఆ కారణాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇలా ఉన్నాయండి. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు రీపోలింగ్ కోరలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. దీంతో ఈసీ కూడా వీటిని చెదురుముదురు ఘటనలుగానే చూస్తున్నట్టు తెలుస్తుంది. సహజంగా రాజకీయ పార్టీల నుంచి రీపోలింగ్ డిమాండ్ వచ్చినప్పుడు మాత్రమే ఈసీ వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో ప్రధాన పార్టీల రాజకీయ ప్రమేయం ఉండటంతో వీటిని రీపోలింగ్కు అవి డిమాండ్ చేయలేదు అనేది తెలుస్తోంది. ఎవరైనా పార్టీ నాయకులు అని అభ్యంతరం చెప్పినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రీపోలింగ్ మీద అయితే చర్చిస్తారండి. ఇప్పుడు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే పార్టీ నాయకులు రీపోలింగ్ డిమాండ్లు వచ్చినప్పుడు మాత్రం వీటిని పరిశీలిస్తుంది ఈసీ. కానీ హింసాత్మక ఘటనల్లో ప్రధాన పార్టీల నాయకుల ప్రమేయం ఉండడంతో రీపోలింగ్ వారు కూడా కోరలేదనేది తెలుస్తుంది. అందువల్లే రీపోలింగ్ అనేది కండక్ట్ చేయబోమని స్పష్టం చేసింది ఈసీ. అలా అయితే ఇప్పుడు ఇక మొత్తం పోలింగ్ నమోదు శాతం వచ్చేసి 80% పూర్తయినట్లు నిన్న రాత్రి 10 గంటల వరకు పూర్తయిందని అంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ ఎక్కువ నమోదైంది. ఇప్పుడు ఈ పోలింగ్ అనేది ఏ రాజకీయ పార్టీని ముంచుతుందో, ఎవరిని తెలుస్తుందో జూన్ 4వ తేదీన అయితే తెలియనుందండి. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.